వృద్ధాశ్రమం కాదు, ఇది వృద్ధ దేవాలయమని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. జనగామ పట్టణ సమీపంలో కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ వారు నిర్మించిన మహిళా వృద్ధాశ్రమ భవన ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ముందుగా తెలంగాణ రాష్ట్ర స్త్రీ శిశు శాఖ మంత్రి సీతక్క, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డితో కలిసి ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య రిబ్బన్ కట్ చేసి వృద్ధాశ్రమం ప్రారంభించారు. ఈ ఆశ్రమంలో బ్లాక్ ఏను బీర్ల ఐలయ్య ప్రారంభించారు. అనంతరం స్వర్గీయ కోమటిరెడ్డి సుశీలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించారు. చెప్పాలి. ఎక్కడో ఎప్పుడో మాట ఇచ్చినా అని మర్చిపోకుండా ఈరోజు ఆ బిల్డింగ్ అనేది కన్స్ట్రక్షన్ చేసి మనకు హ్యాండ్ ఓవర్ చేయడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. కాబట్టి మన సభ్యులందరూ స్థాపించడం జరిగింది. వారికి తోడుగా వెన్నంటూ వండుకుంటూ మరి ఫౌండర్ ప్రెసిడెంట్ చిర సూనమ్మ గారు కూడా ఎల్లవేళలా సంస్థను కాపాడుకుంటూ మరి సార్ మధ్య ఈరోజు వాళ్ళ అమ్మగారి పేరు మీద ఇవ్వడం మనందరికీ సభాముఖంగా కూడా ఎల్లప్పుడూ ఎల్లవేళలా మేమంతా సుషి ఫౌండేషన్ చైర్మన్ గారికి శ్రీమతి కోమటిరెడ్డి లక్ష్మీ రాజగోపాల్ రెడ్డి గారులకు ఎల్లవేళలా రుణపడి ఉంటామని మేము ఈ సభా పూర్వకంగా తెలియజేసుకుంటున్నాము.